నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. వందే భారత స్లీపర్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ రైలు ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా నైట్ జర్నీ మధురానుభూతిగా మారుస్తోంది. వందే భారత స్లీపర్ ఎక్స్ప్రెస్ లోపల ఎలా ఉందో వివరిస్తూ ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రైన్ను కొద్ది రోజుల క్రితమే హౌరా నుంచి గౌహతిలోని కామాఖ్య ఆలయం వరకు ప్రారంభించారు. ఈ రైల్లో ప్రత్యేకంగా ప్రైవేటు కూపేలు, అత్యాధునిక ఇంటీరియర్, హోటల్ లాంటి సౌకర్యాలతో అదిరిపోతోంది. వ్లాగర్ ఫస్ట్ ఏసీ కూపేలోకి వెళ్లి అక్కడి సౌకర్యాలను వివరించాడు. అక్కడి తలుపు లాక్ చేసుకోవచ్చు కాబట్టి ఫుల్ ప్రైవసీ లభిస్తుంది. చిన్న బటన్ ద్వారా తలుపు తెరవకుండానే బయట ఎవరున్నారో చూడొచ్చు. బెర్తులు చాలా శుభ్రంగా ఉన్నాయి. ప్రతి సీటు పైన ఏసీ కంట్రోల్ ఫీచర్ ఉంది. లైటింగ్ ఇంటీరియర్ హోటల్ లాంటి ఫీలింగ్ కలిగిస్తోంది. రెగ్యులర్ ట్రైన్లో కనిపించని సౌకర్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏసీ కోచ్లో హాట్ వాటర్ షవర్ కూడా ఉంది. ప్రయాణంలో స్నానం కూడా చేసుకోవచ్చు. ప్రతి బెర్త్ దగ్గర అటెండెంట్ కాల్ బటన్ ఉంటుంది. ట్రైన్లో కవచ సేఫ్టీ సిస్టమ్ ఉంది. ఫైర్ రెసిస్టెంట్ పరికరాలు కూడా అందుబాటులో ఉంచారు. ఇక బయో వాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ, ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్స్, ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఇందులో వెజ్, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఫ్రీ వైఫై సౌకర్యం, స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లోనే. ఈ ట్రైన్లో 16 కోచ్లున్నాయి. 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీలు, 11 థర్డ్ ఏసీలు. సుమారు 823 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. ఇక ప్రైవేట్ క్యాబిన్ అండ్ కూపే కావాలి అంటే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏసీ సుమారు 3640, సెకండ్ ఏసీ 2970, థర్డ్ ఏసీ 2299 చొప్పున ఛార్జీలున్నాయి. ఇవి బేస్ ఫేర్లు. జిఎస్టీ కూడా వస్తుంది. ఇక ఈ ట్రైన్లో RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉండవు. అంటే పూర్తి కన్ఫర్మ్డ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. వందే భారత స్లీపర్ వేగంగా కూడా నడుస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. అయితే ఈ వేగం ట్రాక్ పరిస్థితిని బట్టి ఉంటుంది. సరైన ట్రాక్లో ఈజీగా గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. షాక్ అబ్జర్వర్లు, ప్రత్యేక కప్లర్స్ వల్ల శబ్దము కుదుపులు చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఫారెన్ ట్రైన్లను తలపిస్తున్నాయని కొందరు, మనకు మంచి రోజులు వచ్చాయని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.